Good afternoon, students. Today we are going to discuss chapter 6 linear equations in two variables. In that exercise 6.4, first question. The question is given here: in a election, 60 percentage of voters cast their votes. Okay. Form an equation and draw the graph for this data. Okay na? So this is the given question Nana. In this question I am going to take the number of voters who cast their vote. అంటే ఎంతమంది ఓట్ యూజ్ చేసుకున్నారు, టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్ని ఉన్నాయి. ఓకేనా? how many number of votes are there, అక్కడ ఎన్ని ఓట్స్ ఉన్నాయి and how many voters are used their vote. Okay na? Now I am taking here from this question, let, or you can take like this: if the number of voters who cast their votes be X. Okay na? If the number of voters who cast their votes be X, అంటే ఎంతమంది ఓట్ యూజ్ చేసుకున్న వాళ్ళు, that is what nana X. Now the total number of voters be Y. అసలు టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు? Y. ఓకే. నౌ వన్స్ కమింగ్ టు ద క్వశ్చన్, ఇన్ ఏ ఎలక్షన్ 60% ఆఫ్ ఓటర్స్ క్యాస్ట్ దేర్ ఓట్స్. ఎంతమంది యూజ్ చేసుకున్నారు? ఇన్ ఏ ఎలక్షన్ 60% ఆఫ్ ఓటర్స్ క్యాస్ట్ దేర్ ఓట్స్. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ వచ్చేసి Y అనుకుంటున్నాం. ఇక్కడ ఇందులో ఎంతమంది యూజ్ చేసుకున్నారు? ఓన్లీ 60% ఆఫ్ ద పీపుల్ ఓన్లీ యూజ్డ్. ఓకే. సో దెన్ వీ కెన్ రైట్, మనం ఈక్వేషన్ ఎలా రాయొచ్చు? దెన్ ఎక్స్ అంటే ద నంబర్ ఆఫ్ ఓటర్స్ హూ క్యాస్ట్ దేర్ ఓట్స్, అంటే ఎంతమంది యూజ్ చేసుకున్న వాళ్ళు, ఈజ్ ఈక్వల్స్ టు దట్ వాట్ నైనా 60% ఆఫ్ Y అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. ఓకే. నౌ ఇన్ దట్ ఫస్ట్ క్వశ్చన్, ఓకేనా, ఈ ఫస్ట్ మెయిన్లో ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు, దట్ ఈస్ వాట్ నానా. Okay students, so we get what is the required equation nana? X is equals to 60% of Y. ఇక్కడ X అంటే the number of voters who used their vote, who cast their vote. Y అంటే the total number of votes. Here given in that first question, the total number of voters, comma, if the 1200 voters cast their votes, అంటే 1200 మెంబర్స్ వాళ్ళ ఓటుని యూజ్ చేసుకున్నారు, వినియోగించుకున్నారు. ఓకే. సో ఎక్స్ ప్లేస్లో ఐఎమ్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ వాట్ నాను 1200. ఓకేనా? ఎక్స్ అంటే ద నంబర్ ఆఫ్ ఓటర్స్ హూ క్యాస్ట్ దేర్ ఓట్స్. ఇక్కడ గివెన్ వాట్ నానా దట్ ఈస్ 1200. సో దట్స్ వై ఈ ఎక్స్ ప్లేస్లో 1200 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో దట్ ఈస్ 1200 ఈజ్ ఈక్వల్స్ టు 60% means what nana, that is 60 by 100 into Y. Okay na? Now what I am doing here, simply I am transposing a 60 by 100 completely, 60 by 100 to LHS side. Then what happened? 1200 into, we get like this, 100 by 60, because of first of all this is what nana, into quantity becomes division quantity.
60 by 100 into y కదా, ఇంటూ క్వాంటిటీస్ బికమ్స్ వాటిన డివిజన్ క్వాంటిటీ అవుతుంది. ఈ డివిజన్ క్వాంటిటీని మనం రెసిప్రోకల్ చేస్తే ఇట్ బికమ్స్ వాటిన 100 by 60 will come. ఓకేనా? సో దట్స్ వై ఐఎమ్ రైటింగ్ డైరెక్ట్లీ వాటిన 100 by 60. ఇస్ ఇట్ ఓకే? 1200 ఇంటూ ఈ 60 by 100 కాస్త రెసిప్రోకల్ అయిపోతే ఇక్కడ 100 by 60 will come. Okay? Now 0 0 cancel. 0 0 cancel. 6 1s are 6, 6 2s are 120. I mean 6 20s are 120. 6 1s are 6, 6 20s are 120. Okay now 20 into 100. 20 into 100 that is equals to what nana? ఇక్కడ వచ్చేసి y ఉంది. 20 into 100 means what? 2000. That is 2000. So the total number of votes how many nana? 1000. 2000 votes లో ఓకేనా? టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ హౌ మెనీ? 2000. ఈ 2000 ఓట్స్ లో ఎంతమంది యూజ్ చేసుకున్నారు? 1200. 1200 ఓటర్స్ ఆర్ క్యాస్ట్ దేర్ ఓట్స్, అంటే వాళ్ళు యూజ్ చేసుకున్నారు. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. క్లియర్లీ వాట్ ఆర్ ద రిక్వైర్డ్ పాయింట్స్? వి టేకెన్ ఎక్స్ కామా వై. గ్రాఫ్ డ్రా చేయాలంటే మనకి ఒక ఆర్డర్ పేర్ పోవాలి కదా. ద పాయింట్ ఎక్స్ కోఆర్డినేట్ ఈజ్ వాట్ నైనా? 1200. What is the y coordinate? That is 2000. Okay na? So this point is keep in your brain. Next. Okay students, now in that first main second question is given the number votes cast comma if the total number of voters are 800. Okay, what is the question Anna? The number votes cast comma if the total number of voters are 800. So what is the required equation? ఇక్కడ x అనేది the number of voters who cast their votes, అంటే ఎంతమంది ఓటు యూజ్ చేసుకున్నారు. y అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్. ఇక్కడ క్లియర్గా ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఆర్ వాట్ నాన్న? 800 అన్నాడు. అంటే ఈ y ప్లేస్ లో మనం ఏం రాయాలి? 800. ఓకేనా? సో ఐఎమ్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ 800 in the place of y. Now x is equals to 60% means 60 by 100 into y means what nana? That is 800. 800. Simply two zeros cancel. We're gonna two zeros cancel. Then 60 into 8. So we can write x is equals to 60 into 8. So simply 6 8s are what nana? 48. 0 you keep here. Ante 60 into 8 is equals to 480. Means we get the another points. What is the x coordinate? X coordinate is 480 and the y coordinate is what nana? That is 800. Now I am going to draw the graph. I am going to plot these points on the graph. Okay? Okay, right. Okay students, I am going to draw the graph. First of all, draw a Cartesian plane. Okay. Draw a Cartesian plane. X dash, y dash. This is what nana? Origin, the common intersecting point of x axis, horizontal line, and y axis, vertical line. So we get points. Manaku vachina points entra. The point x comma y is equals to, we get what nana? X value is 1200. X value is what ra? X value is 1200. We get y value is what nana? 2000. 2000. And in second case 2 we get the value of x is 480 800. and the value of y is given what nana?
480. Now I am going to plot these points. Which scale is required? ఇక్కడ మనం స్కేల్ తీసుకోవాలి కదా, which is required. సో క్లియర్గా ఇవన్నీ కూడా 4 మల్టిపుల్స్ వస్తున్నాయి కదా, 8, 12, 24 అంటే బిగ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ టేక్ ఇట్ యాజ్ ఏ 400 తీసుకుందాం. ఓకే, దెన్ వాట్ హ్యాపన్స్, సి scale X-axis. on x-axis, on x-axis 1 centimeter is equals to 400 units. On y-axis 1 centimeter is equals to 400 units. Okay na students, what is the scale now? I taken on x-axis 1 centimeter is equals to 400 units. On y-axis 1 centimeter is equals to 400 units. Okay, now see 400, 8. next 800, 12. 1200, 16. 1600, 2000. 2000. We can take like this, and this side also minus 400, minus 800, minus 1200, minus 1600, like this on x-axis, and here 400, 800, 1200, 1600, 2000, 2400, 2800, and O y dash minus 400, minus 800, minus 1200, minus 1600, like that. I taken scale on x-axis and y-axis what nana? What are 400. 400. Now what are the points? First point, x coordinate వచ్చేసి 1200 అయితే y coordinate what nana? That is 2000. So x coordinate means we can take here, ఇక్కడ చూసుకోవాలి. Okay, now y coordinate is 2000. You can see here. Okay, now x coordinate 1200 అంటే x axis లో, y coordinate 2000 means that is y axis. So you take like this. Okay, so clearly what nana? Intersecting You can point. take like this. Here the required point, x-axis లో 1200, y-axis లో 2000. So that is 1200 comma 2000. Okay, next point is what nana? 480. X coordinate is 480 and y coordinate is 800. 480. I taken here, first of all, you see children, మనకి 1 సెంటీమీటర్ ఒక బాక్స్ లో ఎన్ని లైన్స్ ఉంటాయి నాన్న? ఇక్కడ 10. in a box totally 10 lines ఉంటాయి. ఓకేనా? you just count in a graph. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా స్టూడెంట్స్? ఇక్కడ మనం one box, in that how many lines are there? Totally 10 lines are there. I taken scale here, 1 centimeter is equals to 400 units. అంటే ఇందులో ఎన్ని ఉన్నాయి? టోటల్లీ 10 లైన్స్ ఉన్నాయి. హౌ మెనీ లైన్స్ ఆర్ దేర్? 10 లైన్స్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి వాట్ ఈస్ గివెన్ 480 అన్నాడు. 400 ఇక్కడ, 80 అంటే నెక్స్ట్ ఒక్కొక్క లైన్, నెక్స్ట్ 400 నుంచి 800కి 400 ఇంక్రీజ్ అవ్వాలి. అంటే ఈచ్ లైన్ మెజర్స్ వాట్ నానా?
80. So that's why I'm taking here x-axis low. You can take 480 here, and on the y-axis 800 means what, Nana? Here. You can take like this. So this is the required point for 480 comma 800. 800. You take like 480 comma 800. Now by joining these points, ఈ points ని join చేయండి. By joining these points, Straight line. you will get a straight line. Okay na students? So the graph of the particular equation is what, Nana? Straight line. So you will get a straight line like this on graph paper. Okay na students? So this is the required solution for the question. Thank you.